భారత్లో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ అన్నారు. భారత్తో మంచి సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నామని చెప్పారు. పొరుగు దేశంతో వివాదాలు పెట్టుకోవాలని ఏమాత్రం కోరుకోవటం లేదని ఆయన అన్నారు. నకిలీ వార్తల కారణంగా ప్రతిసారి ఏదో తప్పు జరుగుతుందని యూనస్ చెప్పారు. లండన్లోని చాటమ్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టులో షేక్ హసీనా అధికారం నుంచి తప్పుకున్న తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక అధినేతగా యూనస్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ పరిస్థితులు అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లు యూనస్ చెప్పారు. సైబర్ స్పేస్ కారణంగా లేనిపోని వివాదాలు వస్తున్నట్లు తెలిపారు. ఆ పరిస్థితులను అధిగమించడం తలకు మించిన వివాదంగా మారుతోందని యూనస్ నిర్వేదం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ షేక్ హసీనా విమర్శలు గుప్పిస్తున్న సమయంలో ఈ విషయంపై తాను భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించామని యూనస్ తెలిపారు. దానివల్ల తమ దేశంలో ప్రజలు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారని చెప్పారు.